కొన్ని వారాల కిందట మనం చెప్పుకున్నాము ఎక్స్ అంటే ట్విట్టర్, థ్రెడ్స్, ఇన్‌స్టాగ్రామ్‌ది అండ్ బ్లూ స్కై. ఈ 3 ప్లాట్‌ఫార్మ్స్ ఈ థ్రెడ్స్‌లో లైక్ ట్విట్టర్ లాంటి ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. ఈ 3 ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఈ 3 ప్లాట్‌ఫార్మ్స్‌కి పోటీ. బ్లూ స్కై కొంచెం తక్కువ ఉంది. వెన్ కంపేర్డ్ ఎక్స్ అండ్ థ్రెడ్స్ అనేవి పోటీ పడుతున్నాయి అని. అయితే ఇప్పుడు ఈ న్యూస్ వచ్చేసి బ్లూ స్కై గురించి. ఎందుకంటే రీసెర్చర్స్, ఎడ్యుకేషన్ కి సంబంధించిన వాళ్ళు, సైంటిస్ట్స్ వీళ్ళంతా ఎక్స్ నుంచి బ్లూ స్కై కి మైగ్రేట్ అవుతున్నారంట. ఎందుకంటే వీళ్ళకి అనిపించింది ఏంటంటే ఎక్స్ అనేది యూజ్లెస్ గా ఉంది. వెన్ కంపేర్డ్ నా పోస్ట్ ఎప్పుడైతే నేను బ్లూ స్కై లో పెడతానో ఎంగేజ్మెంట్ అనేది 100 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అండ్ అక్కడ డిస్కషన్ అనేది బాగా జరుగుతుంది. ఎక్స్ అనేది ఇప్పుడు యూజ్లెస్ గా అయిపోయింది. మొత్తం పొలిటికల్ డిస్కషన్స్ ఇవే అవుతున్నాయి కానీ అవసరమైంది ఏమీ లేదు. అండ్ అల్గోరిథం అనేది హెరాస్ చేస్తుంది. ఎక్స్ అల్గోరిథం అనేది హెరాస్ చేస్తుంది. వీళ్ళకి నచ్చినవి పెట్టుకుంటాం కుదరట్లేదు. అండ్ ఎక్స్ ఏదైతే నేను వాళ్ళకి సైంటిఫిక్ డిస్కషన్స్ కానీ ఇట్లా రీసెర్చ్ ఓరియంటెడ్ డిస్కషన్స్ కానీ ఆ కమ్యూనిటీ అనేది మొత్తం మిస్ అయిపోయింది ఎక్స్ లో. పాత ట్విట్టర్ లో ఉండేది కానీ ఇప్పుడు ఎక్స్ లో లేదు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. పాత దాంట్లో అయితే కరెక్ట్ గా ఉండేది, చాలా డిస్కషన్ బాగా అయ్యేది అండ్ వీళ్ళకి కూడా ఒక కమ్యూనిటీ లాగా ఉపయోగపడేది. ఇప్పుడు అదేమీ లేదు. మొత్తం రోత రచ్చ ఉంటుంది. మొత్తం పొలిటికల్లీ మోటివేటెడ్ ఉంటుంది. అండ్ ఎలాన్ మస్క్ కూడా కొత్త పార్టీ అని పాలిటిక్స్ లోకి వచ్చేసరికి ఇంకా నమ్మకం పోయిందనమాట. బ్లూ స్కై లో చూస్తే కనుక ఇప్పుడు చాలా మంది ఉన్నారు, సైంటిస్ట్స్ చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. అండ్ ఆ ఎకో సిస్టమ్ అనేది అక్కడ బిల్డ్ అవుతుంది అండ్ అక్కడ డిస్కషన్ కూడా చాలా ప్రొడక్టివ్ గా ఉంటుంది అంటున్నారు. బ్లూ స్కై లో నవంబర్ 2024 కి 39,030 ఇన్ఫ్లుయెన్షియల్ సైంటిస్ట్స్ మూవ్ అయ్యారంట, విచ్ ఈస్ 75% ఇంక్రీజ్ ఫ్రమ్ ప్రీవియస్ మెజర్మెంట్స్ వెన్ కంపేర్డ్ ది. బ్లూ స్కై ఫాలోయింగ్ అనేది 63% పెరిగింది 2025 లో. ఎక్స్ ట్రాఫిక్ ని ఫస్ట్ టైం దాటి వచ్చింది అనమాట ఇంత పెరిగేసరికి. అండ్ బ్లూ స్కై ఇంటర్ఫేస్ కానీ ఏటీ ప్రోటోకాల్ ఏదైతే వాడుతుందో ఈ యూజర్ టైలర్డ్ అల్గోరిథమ్స్ ని వీటన్నింటిని వాడటానికి కుదురుతుంది అని చెప్పి ఈ సైంటిస్ట్స్ అందరు చెప్తున్నారు. సో దట్ వీళ్ళు క్యూరేట్ చేసే పోస్ట్స్ ఇవన్నీ ప్రాఫిట్ డ్రివెన్ ఇంటర్ఫియరెన్స్ కాకుండా ఒక ఎడ్యుకేటివ్, వీళ్ళకేమో ఎడ్యుకేటివ్ ఫామ్ లో చేయాలని ఉంటుంది కానీ మిగతా పోస్టులు ఇప్పుడు ఎక్స్ లో ఏదైతే ఉందో మొత్తం ప్రాఫిట్ డ్రివెన్ ఇంటర్ఫియరెన్స్ తో ఉంటుంది. కానీ ఈ పోస్ట్స్ బ్లూ స్కై లో అనేది అలా లేదు, చాలా బాగుంది అని చెప్పి చాలా మంది ఇటు మూవ్ అవుతున్నారు. ఇంకా మేజర్ గా ఏంటంటే ఈ కమ్యూనిటీ లైక్ ఒక సైంటిస్ట్ మూవ్ అయ్యాడు అనుకోండి, ఒక 2-3 సైంటిస్ట్ మూవ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇట్లా మూవ్ అవుతున్నారు. ఇలా రిఫరల్ మైగ్రేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది బ్లూ స్కై లో అని కూడా చెప్తున్నారు. సో నెక్స్ట్ బ్లూ స్కై గోనా బి వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లాట్ఫామ్స్. ఒకవేళ కావాలంటే మీరు కూడా ఇన్స్టాల్ చేసి ఉంచుకోండి. యూ ఆల్సో స్టార్ట్ గ్రోయింగ్ ఆర్ ఎల్స్ లైక్ కన్స్యూమింగ్. ఇప్పుడు సైంటిస్ట్స్ ఉన్నారు అంటే కనుక, లైక్ ఇలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు అంటే కనుక దట్ విల్ బి రియల్లీ యూస్ఫుల్ ఫర్ అస్. నేను కూడా ఇన్స్టాల్ చేసి చూస్తాను. యూ ఆల్సో ఇన్స్టాల్ అండ్ సీ. థ్రెడ్స్ అనేది లైక్ వన్ మోర్ ఇన్స్టాగ్రామ్ లాగే ఉంది. ఇప్పుడు ఎక్స్ కూడా అలాగే వన్ మోర్ ఇన్స్టాగ్రామ్. న్యూస్, పాలిటిక్స్, సినిమాస్ ఇవే ఎక్కువ ఉన్నాయి. స్పోర్ట్స్ ఇవే ఎక్కువ ఉన్నాయి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ రీసెర్చ్ రిలేటెడ్ ఇంకా తక్కువ ఉన్నాయి. సో మేబీ బ్లూ స్కై గోనా బి ద నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఫర్ వెరీ స్పెసిఫిక్ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి సరదాలకు కాదు కానీ క్వాలిటీ టైం కానీ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కానీ కొంచెం మెదడుకి మేత లాంటిది అనుకోవచ్చు. ట్రై టు ఇన్స్టాల్ అండ్ సీ. నేను కూడా ఇన్స్టాల్ చేసి చూస్తాను.